ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దసరా బంపర్ ఆఫర్స్. ఈ దసరాకి నూతన వాహనం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే కేవలం 500 రూపాయలు చెల్లించి మీ వాహనం బుక్ చేసుకున్న ఎడల 5000 రూపాయలు విలువైన ఆఫర్లు ఇవ్వబడును. ఈ ఆఫర్లు దసరాకి ఇచ్చే స్కీమ్స్ తో పాటు అదనంగా ఇవ్వబడును. వీరా ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలుపై 40,000 రూపాయలు భారీ తగ్గింపు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. అతి తక్కువ డౌన్ పేమెంట్, అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. అది కూడా ఒక్క సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. స్పాట్ డెలివరీ, స్పాట్ ఎక్స్చేంజ్, స్పాట్ ఫైనాన్స్. సరియు హీరో, రామూర్తి నగర్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. జ్యోతిబా పులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి డిపి పోలయ్య పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నెల్లూరు జిల్లా కార్యాలయం సైదాపురంలో కుల నిర్మూలనపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి డిపి పోలయ్య ఆధ్వర్యంలో కుల నిర్మూలనపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో అవమానీయ దుర్మార్గ కుల వ్యవస్థ ఏర్పడి 3000 సంవత్సరాలుగా కొనసాగుతుందన్నారు. ప్రజలు వర్గం, జాతి, మతంతో పాటు సాంఘిక కులాలు ప్రాతిపదికపై విభజించబడి ఉన్నాయని అన్నారు. హిందూ మతం కుల వ్యవస్థకి ప్రాతిపదిక అయితే తర్వాత క్రమంలో క్రైస్తవ, మహమ్మదీయ, సిక్కు మతాల్లో కులాలు ఏర్పడ్డాయన్నారు. కుల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి తీవ్ర వ్యతిరేకమైందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మనాయుడు, వేమన పోతులూరి వీరబ్రహ్మం వంటి వారు కుల వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం చేసిన వారేనన్నారు. కుల నిర్మూలన కోసం జ్యోతిబా పులే సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి నిర్విరామంగా కృషి చేశారన్నారు. సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 24 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా కుల నిర్మూలన అవగాహన సదస్సులు, సభలు, ప్రదర్శనలు, సహపంక్తి భోజనాలు నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చిందన్నారు. కుల జాడ్యానికి మూలమైన అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా కూల్చివేయాలన్నారు. ప్రశ్నించే మూల స్తంభాలైన మీడియాపై కూడా దాడులకి తెగబడ్డం హేమమైన చర్య అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎం అంకయ్య, జిల్లా నాయకుడు ఎం వెంకటయ్య, ఐఎఫ్టియు ఉమ్మడి గూడూరు డివిజన్ కార్యదర్శి కె చెంగల్రావు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు వై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నివేదిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూములు ప్రభుత్వ భూమి పంపిణీ చేసి సిద్ధంగా అని చెప్పని ఆనాడు కోడేరు గారి కమిటీ సిఫార్సులు అమలు చేస్తే, కానీ నేటి ప్రభుత్వం మొత్తం కూడా వాటిని అమలు చేయకుండా ఇవాళ మొత్తం కూడా చూస్తే కాలాపం చేస్తూ భూములు మొత్తం కూడా ఉత్సవం చెందే ఉండే పరిస్థితి వస్తా ఉంది. మరోవైపున ఇవాళ ప్రేమ పేరుతో ఇవాళ దళితులు, గిరిజనులు, ఇతర పిల్లలు మొత్తం కూడా ప్రేమించుకుంటే వాళ్ళ మీద పరువర్తన పేరుతో దాడులు చేస్తా ఉన్నారు. అంటే అలాగే పేదలకి నిరుద్యోగ పరిస్థితి కూడా తీవ్ర స్థాయిలో ఉంది. వీటిని అన్నింటినీ కూడా ప్రజలకి అవగాహన తీసుకొచ్చి ఈ కుల నిర్మూలన నిక్షేపణ చేయాలని, పక్షాలను పూర్తిగా చేయాలని మన ఒక అవగాహనతో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఈరోజు ఆఫీసులో సదస్సు పెట్టడం జరిగింది. దీనికి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు. దీన్ని అందరూ కూడా విజయవంతంగా అన్ని గ్రామాల్లో మనం దీన్ని తీసుకొని పోయి ఈ కుల నిర్మూలనని నిర్మూలించాలని మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా దీన్ని పిలుపులో భాగంగా సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ, పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స, లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముచ్చాలపాలెం, నెల్లూరు.
గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693.